సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో జరిపిన బిల్డింగ్ కూల్చివేత పనుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైన ఒక్క పోలీసు అధికారి కూడా వచ్చి పరామర్శించలేదన్నారు. హోంగార్డులనేది అంత చులకనగా ఉందా అని మండిపడ్డారు. ఇప్పటి వరకు హోంగార్డ్ గోపాల్ కుటుంబం చికిత్స కోసం ₹1,00,000 వరకు ఖర్చు చేసిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది, పూర్తిగా మాటలు రావడానికి 4 నెలల పాటు స్పీచ్ థెరపీ అందించాలని డాక్టర్లు చెబుతున్నారు. పెయిన్ ఉందా? ఇక్కడ దాకా మాట్లాడుస్తుందా? పర్లేదా? ఎన్ని రోజులు అయితే రూమ్లోకి వచ్చింది? మందులు ఇస్తుందా? ఇంకా అక్కడ నిలబడితే రాయొచ్చు తాకిందా? సేఫ్టీ కూడా ఏం లేవు సార్. ఏ అవసరం లేదు సార్. 18 స్పీడ్ చేసింది సార్. సేఫ్టీ ప్రికాషన్ ఏం లేదు సార్. ప్రివెన్షన్ కూడా ఆలోచించలేదు సార్. ఎంఆర్ఓ మేడం అంటుందంటే కావాలి, అదే ఒక లేబర్ సారసిత లేబర్ కు తగిలింది కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మేము కామని చెప్పేస్తున్నాం సార్.